నీ చెప్తే అర్థమవుతలేదని చెప్పింది విను. వద్దు వదినా, నేను నడుచుకుంటూ వెళ్తా. కాలేజ్ దగ్గర లేదు సోని, 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. నా మాట విని డబ్బులు తీసుకొని ఆటోకు వెళ్ళు సోని. ఈ ఒక్కరోజు ఆటోలో వెళ్తా, రేపైనా నడుచుకుంటూ వెళ్లాల్సిందే కదా వదినా. నాకు నడుచుకుంటూ వెళ్ళుడు అలవాటే వదినా. ఆ డబ్బులు ఉండనివ్వు, ఇంట్లో కూరగాయలు వస్తాయి. సరే వదినా, నేను వెళ్ళొస్తా. వాడు దేశం పోయి 3 నెలలు అవుతుంది. ఒక్క నెల జీతం కూడా పంపించలేదు. ఒకసారి వాడికి ఫోన్ కలపమ్మా. ఇదిగోండి మామయ్య, రింగ్ అవుతుంది. హలో, బాగున్నావా బిడ్డ? నేను సూపర్, మీరు బాగున్నారా నాన్న? బాగున్నాం రా. చెల్లెలు వెళ్ళిందా నాన్న కాలేజ్కి? ఇప్పుడే పోయింది బిడ్డ. నువ్వు పోయి 3 నెలలు అవుతుంది. నాకు వచ్చే జీతం డబ్బులు, ఇంటి కిరాయికి, అనిగాడి స్కూల్ ఫీజు, సోని కాలేజ్ ఫీజుకే సరిపోతుంది. పాపం సోని రోజు నడుచుకుంటా కాలేజీకి పోతుందిరా. నీ జీతం డబ్బులు పంపిస్తే పాపం దానికి ఒక సైకిల్ తీసుకుంటా. ఒక్క నెల రోజులు ఇబ్బంది పడండి నాన్న, ఆ తర్వాత నాకు జీతం వస్తుంది. సరే బిడ్డ, నువ్వైతే టైంకు తిను. ఆ ఫోన్ ఎక్కువ చూడకు బిడ్డ. నాకు ఫోన్ చూసే టైం ఎక్కడుంటుంది నాన్న. ఉంటున్నా బిడ్డ. ఏమన్నాడు మామయ్య? ఒక్క నెల రోజుల్లో వాడు జీతం పంపిస్తా అన్నాడు. ఒక్క నెల తిప్పల పడదామమ్మ. నువ్వు పోయి టిఫిన్ పెట్టుకో, నాకు డ్యూటీకి టైం అవుతుంది. నా కొడుకు జీతం డబ్బులు పంపియంగానే సోనికి ఒక మంచి సైకిల్ తీసుకుంటా. అందులోకి వెళ్ళి కొన్ని డబ్బులు నా పెద్ద కూతురు సావిత్రి గుడిస్తా. పాపం దానికి తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందంట. ఈయన 2 నెలలుగా ఇదే మాట చెప్తున్నాడు. అసలు నిజమే చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, ఏం అర్థం అవుతలేదు. అసలు ఆయనని దుబాయ్కి పంపి నేనే తప్పు చేశానా? పాపం మా అమ్మయ్య ఒక్కడు కష్టపడితే వచ్చే జీతం ఎటు సరిపోతలేదు. నేను కూడా ఏదైనా పని చేసుకుంటే మంచిది. భర్తను దుబాయ్కి పంపిస్తే అతను బాగా సంపాదించుకొస్తే అందరిలాగా గొప్పగా బ్రతకచ్చు అనుకున్న స్వప్న. కానీ రఘు అక్కడ సరదాలకు అలవాటు పడి జీతం వచ్చినా రాలేదు అని అబద్ధం చెబుతున్నాడు. భగవంతుడు వీళ్ళ రాతలు ఎలా రాశాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.